హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ని తక్కువ సమయంలో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ టైం తీసుకోకుండా 10 నిమిషాల్లో లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడు బిర్యానీలే కాదు, అప్పుడప్పుడు ఇలా చికెన్తో ఫ్రైడ్ రైస్లు కూడా చేసుకొని తింటే వేడివేడిగా స్పైసీగా చేసుకొని తింటే దాని టేస్టే అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పావు కిలో చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని, అలాగే నిమ్మ చెక్క ఒక అరబద్ద వేసుకొని నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని బాగా మ్యాగ్నేట్ చేసుకుంటూ బాగా కలుపుకొని మసాలాలన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టించే విధంగా మొత్తం అంతా పొడి పొడిగా ఉండేటట్టే కలుపుకోవాలి. అసలు వాటర్ అనేది లేకుండా చూసుకొని పొడి పొడిగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి చికెన్‌తో బాగా మ్యాగ్నేట్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు చికెన్ అయితే నానబెట్టుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉండేటట్టే కలుపుకోవాలి. మనకి అప్పుడే చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది వేసుకొని ఒక్కొక్క పీస్ వేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మొత్తం చికెన్ పీసెస్ అన్నీ ఇలా విడివిడిగా వేసుకొని కనీసం ఒక 5 మినిట్స్ వరకు కదపకుండా ఉంటే మన చికెన్ అనేది ఇలా ఫ్రై అవుతుంది. చికెన్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ చికెన్ మొత్తం కూడా గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి అప్పుడు చికెన్ అనేది చాలా స్పైసీగా, టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్ కంపల్సరీ ఇలా గోల్డెన్ కలర్ అయితే రావాలండి. అప్పుడే మనకి చికెన్ కూడా చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ వేయించుకుంటే మనకి చికెన్ కూడా బాగా కుక్ అయ్యి టేస్టీగా కూడా బాగా వస్తుంది. మొత్తం ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని మనం చికెన్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా! అదే 2 స్పూన్ల వరకు వేసుకొని 2 ఎగ్స్ వేసుకొని మరీ ఎక్కువ కలపకుండా జస్ట్ ఇలా కదిపి పెద్ద పెద్ద పీసెస్ కిందే ఉంచుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేయకూడదు. పెద్ద పెద్ద పీసెస్ కింద ఉంటేనే మనకి టేస్టీగా కూడా ఉంటుంది. మొత్తం ఎగ్స్‌ని కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో మరి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నంగా చీల్చుకున్న 3 పచ్చిమిరపకాయలు, సన్నంగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకొని, అలాగే పావు కప్పు వరకు ఆనియన్స్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఉల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేగనివ్వకూడదు. లైట్‌గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రైస్‌ని అయితే ఆయిలు, ఉప్పు వేసి ఉడికించుకున్నాను. ఆ రైస్‌ని కూడా వేసేసుకోవాలి. నేను బాస్మతి రైస్‌ని అయితే తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్‌నైనా వాడొచ్చు. లేదంటే సోనా మసూరి రైస్‌నైనా సరే ఫ్రైడ్ రైస్‌కి అనేది వాడొచ్చు. రైస్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్ ఉంటే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న ఆల్రెడీ మనం రైస్‌లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి లైట్‌గా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత
పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ కలపకూడదండి. బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది కదా! స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్‌లో క్యాబేజీ తరుగు కూడా వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఆప్షనల్. అంటే కొంతమంది ఇష్టమైన వాళ్ళుంటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! దానికోసం పూర్తిగా మీ ఆప్షనల్. చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర తరుగు అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకుంటూ మన చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. టేస్టీగా ఎంతో రుచిగా వేడి వేడిగా మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్‌ని తక్కువ సమయంలో రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా! ఇది పిల్లల లంచ్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. అలాగే 10 నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకునే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్‌ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తిన్నా సరే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బిర్యానీలే కాదండి. అప్పుడప్పుడు ఇలా చికెన్‌తో ఫ్రైడ్ రైస్‌లు కూడా చేసుకొని తింటే వేడివేడిగా స్పైసీగా అప్పటికప్పుడు చేసుకొని తింటే దాని టేస్టే అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా 10 నిమిషాల్లో లంచ్ బాక్స్‌లోకి రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియోను చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ కుకింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ అనేవి మీ వరకు చేరుకుంటాయి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.